ఒకప్పుడు సర్కారు బళ్ళు కాలేజీలు విద్యార్థులతోటి మస్తు కలకలలాడేటి. కానీ రోజులు మారినాయి. కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు బ్రహ్మాండంగా చదువు చెప్తున్నాయి. కానీ సర్కారు బళ్ళు మాత్రం చక్కగా సౌలతులు లేక, సరిపోయినంత మంది టీచర్లు లేక చదువులు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. అందుకే పిల్లలు కూడా సర్కారు బళ్ళకు పోతలేరు. కానీ గీడ మాత్రం కథ వేరే ఉన్నదోల్లో. మరది ఏందో మీరు కూడా చూడండి. ఇది చూడంగానే మీకు ముచ్చటేందనేది కొంతవరకు సమజయ్యే ఉంటది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉన్న సర్కారు కాలేజీల సీట్లు ఖాళీ లేవని బోర్డు మీద రాసి పెట్టే పరిస్థితి వచ్చింది. సర్కారు బళ్లకు కాలేజీలకు పిల్లలు ఓవుడే తక్కువ అయ్యింది శానా జాగాల్లా. అసొంటిది సీట్లు లేవని బోర్డు పెట్టిరంటే ఆ కాలేజీలకు అంతగానం ఏమున్నదని అంటారా? దగ్గర అన్ని సబ్జెక్టులకు కలిపి 30 మంది దాకా సార్లు ఉండేటాలకు పిల్లలకు బ్రహ్మాండంగా చదువు చెప్తున్నారట. చిన్న తరగతుల దగ్గర నుంచే కంప్యూటర్ క్లాసులు, ప్రాక్టికల్స్, ల్యాబులు కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలు అన్ని పాఠాలను మంచిగా నేర్చుకుంటున్నారట. ఈ కాలేజీలో చదివే పిల్లల సుతం రాష్ట్ర స్థాయి మార్కులు వచ్చే వరకు పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ కాలేజీకి పంపిస్తున్నారట. దీంతో ఆడ అడ్మిషన్లు దొరకని పరిస్థితి వచ్చిందన్నట్టు. ఈ ముచ్చట్ల అక్కడి పెద్ద మేడం ఏమంటున్నదో ఈనుండ్రి. పూర్తి డిసిప్లిన్ తో స్కూల్ కాలేజ్ రన్ చేసుకుంటున్నాం. ఆడపిల్లల విషయంలో బయటికి వెళ్లకుండా వాళ్ళ పేరెంట్స్ కి ఏంటంటే భరోసా, మా పిల్లలకి అక్కడ జాయిన్ చేస్తే ఎటువంటి సమస్య చదువు విషయంలో గానీ, రక్షణ విషయంలో గానీ ఏ అంటే భయం ఉండదనే భరోసా పేరెంట్స్ కి ఇవ్వడం వల్ల ఈ రోజు మేము ఇంత అడ్మిషన్స్ చేసుకోగలిగాము. ఒకటి చదువు చెప్పకపోతే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఉండవు సార్. అది ఎక్కడైనా కూడా ఈ ఇయర్ చదువు బాగా లేదు అని పేరెంట్స్ కనిపిస్తే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఉండవు. అలాంటివి ఏం లేకుండా మేము ప్రతి సంవత్సరం కూడా ఇంప్రూవ్మెంట్ అవుతూనే వెళ్తున్నాం. ఇన్నరా ముఖ్యంగా పిల్లల భద్రత ముచ్చట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అట్లనే ప్రతి ఏడు చదువు విషయంలో కూడా ఇంకింత ఎక్కువ శ్రద్ధ పెట్టుట్లనే ఫలితాలు బ్రహ్మాండంగా వస్తున్నాయట. అట్లా ప్రతి ఏడు పాఠాలు మంచిగా చెప్పుట్లనే పిల్లలు ఎక్కువ మంది మా దగ్గరికి వస్తున్నారని అంటున్నది మేడం. అవు మరి అది సర్కారు కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా సౌలతులు మంచిగుండి చదువు చక్కగా చెప్తేనే పిల్లలు పోతారు. లేకుంటే ఎవరైనా ఎందుకు పట్టించుకుంటారు చెప్పుండ్రి. మరిగా మంత్రి నారా లోకేష్ అన్న ఈ కాలేజీ లెక్కనే అన్ని కాలేజీలలో కూడా సౌలతులు మంచిగా చేసి పిల్లలు గొప్ప చదువుకున్నట్టు చెయ్యుండ్రని అంటున్నారు ఈ కాలేజీ ముచ్చట తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు.